Hello my dear friends, welcome to HiQ Learning Academy. Hello my dear friends, welcome back to HiQ Learning Academy. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఈ డివిజిబిలిటీ రూల్స్ ఎట్లా ఉపయోగపడుతుంది, దీన్ని బేస్ చేసుకొని ఎఫిషియెంట్గా ప్రాబ్లమ్స్ కొన్నిటిని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్స్ ఎలా పెట్టచ్చు, వేరియస్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, అసలు డివిజిబిలిటీ అంటే ఏంటి? వాట్ ఈజ్ డివిజిబిలిటీ? డివిజిబిలిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని అనదర్ నెంబర్తో కనుక మనం డివైడ్ చేసినట్లయితే రిమైండర్ ఏమన్నా మిగులుతుందా లేదా అని చెక్ చేయాలి. సపోజ్ 6 ఉంది. 6ని నువ్వు 2తో డివైడ్ చేసావు అనుకో. ఓకే, 2 3 6 అని చెప్పేసేసి శేషం 0 అవుతుంది కదా, 0 కదా. అంటే ఏమని అర్థం? ఈ 6 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. రీజన్ బీయింగ్ రిమైండర్ ఈజ్ 0. అదే 7 తీసుకోండి, 7 2తో డివైడ్ చేయండి. 2 3 6, అగైన్ రిమైండర్ ఈజ్ 1. రిమైండర్ 0 కాకుండా ఏ రిమైండర్ ఉన్నప్పటికీ అది డివిజిబుల్ కాదు అని అర్థం. అంటే 7 అనేది 2 చేత డివిజిబుల్ కాదు, 6 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేప్పటికి ఒక పెద్ద నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా, ఆ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందా లేదా, ఇట్లా అడుగుతారు. ఇప్పుడు మనం లెంతీ క్యాలిక్యులేషను అదే బ్రాకెట్స్ చేసుకుని లాంగ్ చేసుకునే కంటే బై అండర్స్టాండింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ డివిజిబిలిటీ, ఈచ్ నెంబర్కి దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బట్టి నెంబర్ ప్రాపర్టీస్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం ద్వారా మనం చాలా సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేసే రకంగా తయారవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబిలిటీ బై 2 అంటే ఒక నెంబరు 2 చే డివిజిబుల్ అవుతుందా లేదా అనేదానికి ఏమైనా రూల్ ఉందా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఈజ్ ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్. ఓకేనా? ఎనీ ఈవెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. అది ఈవెన్ నెంబరా కాదని గుర్తించడానికి ఏం చేయాలి? యూనిట్స్ డిజిట్ ఒక్కటి చెక్ చేసుకుంటే 0 2 4 6 8 ఇది ఏదున్నా కానీ ఖచ్చితంగా డివిజిబుల్ బై 2 అని చెప్పొచ్చు. ఓకేనా? సపోజ్ 148 ఉంది. సో 8తో ఎండ్ అవుతుంది కాబట్టి డివిజిబుల్ బై 2. 1 2 3 6 అగైన్ 6తో ఎండ్ అవుతుంది కాబట్టి డివిజిబుల్ బై 2. 457 ఉంది. యూనిట్స్ ప్లేస్లో ఎవరున్నారు? 7 ఉంది. 7 అనేది డివిజిబుల్ బై 2 కాదు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎంటైర్ నెంబర్ మొత్తాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఆ యూనిట్ డిజిట్ ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ యూనిట్ డిజిట్లో ఉండే నెంబర్ ఏదైతే ఉందో, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నీ దగ్గర 548 అనే ఉంది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? 548 అనేదే ఉంది. ఎనీవే 10 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి నేను 540 పక్కన పడేయచ్చు కదా. పక్కన పడేస్తే నాకు ఇంకేం మిగులుతుంది? 8 మిగులుతుంది. ఈ 8 ఒక్కదాన్ని నేను చెక్ చేస్తే సరిపోద్ది కదా 2 చేత అవుతుందా లేదా అనేది. అందుకోసమనే ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్స్ని చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ పక్కన పెడితే మిగతా ఎంత పెద్ద నెంబర్ అయినా మల్టిపుల్ ఆఫ్ 10 ఉంటుంది కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 10 అనేది ఖచ్చితంగా 2 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఓన్లీ యూనిట్స్ ప్లేస్లో ఉన్న ఆ ఒక్క వాల్యూ ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. సపోజ్ నా దగ్గర
4 5 8 9 3 2 7 అని ఉంది. ఈ మొత్తం నెంబర్ కూడా ఏం రాయొచ్చు నేను 4 5 8 9 3 2 0 అని రాసుకొని +7 అని రాసుకోవచ్చు. 0 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా డివిజిబుల్ బై 2 అవుతుంది. ఈ పక్కనే ఉన్న 7 గురించి నేను ఆలోచిస్తే ఇది డివిజిబుల్ బై 2 కావట్లేదు. ఒకటి శేషం మిగిలిపోతుంది రిమైండర్. అంటే ఆబ్వియస్గా ఏంటి దిస్ ఎంటైర్ నెంబర్ డివిజిబుల్ బై 2 కాదు అని. ఓకేనా, దిస్ ఎంటైర్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2 అని. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. ఖచ్చితంగా డివిజిబిలిటీ బై 3 మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మీరు కూడా మీ ప్రిపరేషన్లో ఎక్కడో ఒక దగ్గర డివిజిబిలిటీ బై 3 అనేది ఖచ్చితంగా చూసుంటారు. ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే డివిజిబిలిటీ బై 3లో యాడింగ్ ద డిజిట్స్ అనే ఫినామినా. ఇంతకుముందు 2లో చూసినప్పుడు మనం యాడింగ్ ద డిజిట్స్ అనేది చేయలేదు. 3కి వచ్చేపాటికి యాడింగ్ ద డిజిట్స్ అనేది చెప్తున్నాం. యాడింగ్ ద డిజిట్స్ చేద్దాము. డిజిట్స్ యాడ్ చేసినాక ఇఫ్ ద సమ్ ఈజ్ డివిజిబుల్ బై 3 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అంటున్నారు. అంటే ఆ డిజిట్స్ అన్నీ యాడ్ చేసేస్తే సపోజ్ 456 ఉందనుకోండి, 456 ఉందనుకోండి, డిజిటల్ సమ్ అంటే ఎంత 4 + 5 + 6 4 + 5 + 6 ఎంత అవుతుంది 4 + 5 9 9 + 6 15. ఈ 15 అనేది 3 చే డివిజిబుల్ అవుతుందా లేదా 3 చే అవుతుంది. సో 3 5 are 15. 15 విచ్ ఇస్ ద డిజిటల్ సమ్ ఆఫ్ దిస్ 456 ఇది డివిజిబుల్ బై 3 అవుతుంది కాబట్టి ఈ నంబర్ కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. ఓకేనా, ఇది మనం చెక్ చేయాలంటే ఎలాగా 2 5 7 4 అని ఇచ్చారు చూడండి. 2 + 5 + 7 + 4 2 + 5 7 7 7 14 14 + 4 18. 18 అనేది 3 చే అవుతుంది కదా. 18 బై 3 అనేది 6 కదా. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి ఈవెన్ ద 2 5 7 4 ఈజ్ అ డివిజిబుల్ బై 3. ఓకే, అయితే అసలు ఈ రకంగా ఎందుకు అవుతుంది డివిజిబుల్ బై 3 అనేసప్పటికీ మనం అన్ని డిజిటల్ క్యాలిక్యులేట్ చేసి డిజిటల్ సమ్ చేస్తే ఆ డిజిటల్ సమ్ వరకు చెక్ చేస్తే ఎలా సరిపోతుంది, మిగతా అంతా చెక్ చేయాల్సిన అవసరం లేకుండా సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం. సపోజ్ లెటస్ సే నెంబర్ 10 ఉంది. 10 గురించి ఆలోచిస్తే 10 అనేది ఏంటి డివిజిబుల్ బై 3 అవుతుందా లేదా అవ్వదు. కానీ ఏదవుతుంది 9 అనేది డివిజిబుల్ బై 3 అవుతుంది. సో 9 + 1 అయితే ఖచ్చితంగా 9 + 1 అంటే 10. 10 అనేది డివిజిబుల్ బై 3 కాదు. బట్ 9 వచ్చాక నీకు మిగిలింది ఏంటి 1 మిగిలింది. సపోజ్ అనదర్ 10 కలిపాను అనుకో నేను, అనదర్ 9 అనదర్ 1 మిగిలింది. అనదర్ 10 కలిపాను అనుకో, అనదర్ 9 అనదర్ 1 మిగిలింది. ఇప్పుడు నేను ఈ 30కి చూశానంటే కనుక ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఈ 3 9లు 3 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ 1 1 1 కలిపితే నాకు ఇక్కడ 3 మిగిలింది. ఈ 3 అనేది ఎలాగో 3 చేత డివిజిబుల్ కాబట్టి 30 అనేది డివిజిబుల్ అవుతుంది 3 చేత. సో అందుకని 30 చూడండి 3 + 0 3నే. ఓకేనా, ఒక్కసారి ఇంకా ఆలోచించండి. సపోజ్ 10 ఉంది. 10 ఉంటే 10 అంటే ఏంటి 10లో ఒక 9 ఉంది, 1 ఉంది. సపోజ్ 100 ఉంది. 100లో ఎవరున్నారు 99 ఉంది, మళ్ళీ ఎక్స్ట్రాగా 1 ఉంది. 1000 ఉంది. 1000లో ఎవరున్నారు 999 ఉంది, మళ్ళీ ఇంకో 1 ఉంది. అంతే కదా. సో ఇప్పుడు చూడండి ఈ 3 నెంబర్లు నేను కలిపాను అనుకో 1110. 1110 ఏమవుతుంది 1 + 1 + 1 డివిజిబుల్ బై 3 అవుతుంది. రైటా, డివిజిబుల్ బై 3. ఓకే, రిమైండర్ 0. సో చూడండి ఇక్కడ 10లో ఉన్న 9 డివిజిబుల్ బై 3, 100లో ఉన్న 99 డివిజిబుల్ బై 3, 1000లో ఉన్న
999 డివిజిబుల్ బై 3. ఆ ఎక్స్ట్రా ఉండే 1 అనేది ఆ పర్టికులర్ ప్లేస్ వాల్యూ ఒకటే అనమాట. సపోజు ఇదే సింప్లిఫైడ్గా చూడాలనుకుంటే, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలని అనుకుంటే ఈ రకంగా ఊహించండి. 2574 ఉంది కదా, 2500 అంటే ఏంటి, 2000 ఉంది, 500 ఉంది, 70 ఉంది, 4 ఉంది. సో ఇక్కడ 2000 ఉంది. 2000 ఉందంటే ఏంటి, ఒక 999 ఉంది, అది ఎలాగో డివిజిబుల్ బై 3. ఇంకో 999 ఉంది, అది ఎలాగో డివిజిబుల్ బై 3. అక్కడ నాకు మిగిలింది ఏంటి, ఓన్లీ ఆ 2 మాత్రమే. ఓకేనా. ఇక్కడ 500 ఉంది. 500 అంటే ఏంటి, ఒక 99 అది ఎలాగో డివిజిబుల్ బై 3, రెండో 99 డివిజిబుల్ బై 3. అలాగా 5 99లు కూడా డివిజిబుల్ బై 3. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి మిగిలింది కదా, ఆ ఒక్కొక్కటి కలిపితే ఎంత అయింది, 5 అయింది. ఓకేనా. ఇప్పుడు 70 ఉంది. 70లో ఒక 9 ఉంది, రెండో 9 ఉంది, మూడో 9 ఉంది, అలాగా 7 9s వదిలేస్తే ఇంకా 7 1s మిగిలిపోయాయి కదా. సో ఇక్కడ 3, ఇక్కడ ఈ 4 ఉంది. ఈ 4 చూసుకుంటే ఏముంది, 4 సింగిల్ డిజిట్. సో ఇక్కడ ఈ 2 5 7 4 వీటి సమ్మ మనకి తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే చిల్లర మిగిలేదు ఇవే కాబట్టి ఇవన్నీ డివిజిబుల్ బై 3నే. 9లతో ఉన్నవన్నీ డివిజిబుల్ బై 3నే. చిల్లరగా మిగిలేవేంటి, చివరికి ఇవి ఆ ప్లేస్ వాల్యూస్ మాత్రమే మిగిలిపోతాయి. సో అందుకనేసే బ్యూటిఫుల్గా మనం ఈ 2 + 5 + 7 + 4 యాడ్ చేసి చూస్తే ఆ వచ్చే నెంబర్ కనుక 3చే డివిజిబుల్ అవుతుందంటే అయిపోయినట్టే. ఓకేనా. ఆ వచ్చే నెంబర్ కనుక 3చే డివిజిబుల్ అవుతుందంటే అయిపోయినట్టే. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, కాన్సెప్ట్ ఈస్ క్లియర్, ఐ హోప్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇచ్చారు, 8136. ఏం చేస్తాం, 8 + 1 9, 9 + 3 12, 12 + 6 18. డిజిటల్ సమ్ ఎంత, 18. 18 బై 3 అంటే 6, రిమైండర్ 0. కాబట్టి డివిజిబుల్ బై 3. ఇక్కడ ఇదేమి ఇచ్చారు, 5429. 5 + 4 9, 9 + 2 11, 11 + 9 20. 20 అంటే 20 బై 3 చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ 2 వస్తుంది. 0 కాదు కాబట్టి ఇది డివిజిబుల్ బై 3 కాదు. ఓకేనా. ఓకే. డివిజిబిలిటీ బై 4, డివిజిబిలిటీ బై 4. ఇప్పుడు 4 యొక్క డివిజిబిలిటీని చెక్ చేయాలి. అంటే ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి, చెక్ ద లాస్ట్ 2 digits. చెక్ ద లాస్ట్ 2 digits. If the 2-digit number is divisible by 4, the whole number is divisible by 4. ఓకేనా. దీంట్లో సీక్రెట్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7316 ఉంది. ఈ 7316లో 16 గురించి మనం మాట్లాడుకొని ఈ 16 అనేది డివిజిబుల్ బై 4 సార్ అని అంటే, ఓకే, 16 బై 4 వస్తుంది కాబట్టి 16 డివిజిబుల్ బై 4 కాబట్టి ఆటోమేటిక్గా నేను ఏం చెప్తాను, 7316 అనేది డివిజిబుల్ బై 4 అని చెప్తాను. ఇందులో లాస్ట్ 2 డిజిట్లు చూడమన్నారు. దీనికి ఏంటి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు 7316 ఉంది కదా, 7316 అంటే ఏంటి, 7300 వేసుకుంటే పక్కన 16. సార్ నేను ఈ 00 ఎందుకు వేసుకున్నాను అని అంటే, నాకు తెలుసు ఎవ్రీ 100 ఈజ్ డివిజిబుల్ బై 4, ఎవ్రీ 100 ఈజ్ డివిజిబుల్ బై 4. కాబట్టి నేను ఏం చేశాను, 100s అన్ని టెన్షన్ లేకుండా పక్కన పెట్టా. నాకు మిగిలింది ఏంటి, ఆ లాస్ట్ 2 డిజిట్లు. ఆ 2 డిజిట్లు కనుక 4 చే డివైడ్ అయితే ఇది ఎలాగో డివిజిబుల్ అయిపోతుంది, ఇదే అయిపోతుంది, సరిపోతుంది. మొత్తం ఓవరాల్గా డివిజిబుల్ అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదు, 7316 బదులు 7318 ఉంది. సేమ్ ప్యాటర్న్లో 7300 అయితే పక్కన పెట్టేశాను. బట్ ఈ 18ని చూసుకుంటే నాకు 4 చే డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 4 4 16 పోను 2 రిమైండర్ వస్తుంది. ఓకేనా. 2 రిమైండర్ వస్తుందంటే ఈ 18 అనేది డివిజిబుల్ కాదు. సో ఓవరాల్గా ఈ నెంబర్ని నువ్వు 4తో డివిజిబుల్ చేసినా కానీ
ఇది మొత్తం డివిజిబుల్ అయిపోతుంది. ఈ 18లో 2 శేషం మిగిలిపోతుంది. అంటే ఈ మొత్తంలో ఎంత శేషం మిగులుతుంది, రిమైండర్ ఎంత మిగిలిపోతుంది, 2 మిగిలిపోతుంది. వెరీ సింపుల్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9528 ఉంది. డివిజిబుల్ బై 4 కాదా అని అంటే 95 100 పక్కన పెడితే ఆ మిగతా రిమైనింగ్ 28 అనేది డివిజిబుల్ బై 4 కాబట్టి ఎస్. ఓకేనా? ఇక్కడ కూడా 3742 ఉంది. 3700 అనేది డివిజిబుల్ బై 4 కాబట్టి మిగతా 42ని చూసామనుకో, 42 అంటే ఏంటి, 40 అయితే డివిజిబుల్ బై 4, 40 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 44 వస్తుంది 4వ ఎకరంలో చూసుకుంటే. కాబట్టి 42 అనేది కాదు, 42 అనేది 4 కాదు కాబట్టి ఎంటైర్ నెంబరు డివిజిబుల్ బై 4 కాదు. ఓకేనా? సపోజ్ మీకు ఇక్కడ 7863450284 సంథింగ్ లైక్ దట్. ఇంత పెద్ద నెంబర్ ఉన్నా కానీ మనం ఏం చేస్తాం, అది దీని అర్థం ఏంటంటే 78634502 ఉన్నట్టు, ఎక్స్ట్రాగా ఆ చిల్లర 84 ఉన్నట్టు. సో ఇది ఎలాగూ డివిజిబుల్ బై 4. ఈ 84 అవుతుందా? ఎస్, టోటల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. ఓకేనా? వెరీ సింపుల్. రైట్, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 5 అంటే చాలా సింపుల్. ఎయిదర్ 0 ఆర్ 5 కనుక యూనిట్స్ ప్లేస్లో ఉంటే, ఎయిదర్ 0 ఆర్ 5 కనుక యూనిట్స్ ప్లేస్లో ఉంటే ఆ నెంబరు డివిజిబుల్ బై 5 అవుతుంది. మనకు తెలిసిందే కదా, 5, 10, 15, 20, 25 లైక్ దట్. ఏమవుతుంది 5 0 0 5. సో ఓన్లీ ఎనీ మల్టిపుల్ ఆఫ్ 5 విల్ either have 0 in the end or 5 in the end. ఓకే, కాబట్టి ఈ రెండే ఉన్నాయి కాబట్టి మనకు చాలా ఈజీగా ఈ రెండు చెక్ చేసుకొని ఇచ్చిన నెంబర్లో లాస్ట్లో 5 ఉందా, ఎస్ డివిజిబుల్ బై 5. లాస్ట్లో 5 లేదా, ఓకే నో. 5 లేకపోతే ఎవరు ఉండాలి, 0 ఉండాలి. 2 ఉంది కాబట్టి కాదు. వెరీ సింపుల్. ఓకే, డివిజిబిలిటీ బై 6. డివిజిబిలిటీ బై 6. ఇక్కడ 6 వచ్చేపాటికి 6 లోపల ఎవరున్నారు, 6 లోపల 2 ఉన్నారు. ఒకటి 2, ఇంకొకటి 3. 2 3s are 6. సో డివిజిబిలిటీ బై 6ని మనం చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ డివిజిబిలిటీ బై 2ని చూడాలి, తర్వాత డివిజిబిలిటీ బై 3ని కూడా చూడాలి. ఈ రెండు హానర్ చేస్తే ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 అంటే 2 3 రెండిటి చేను భాగించబడితే అప్పుడు మనం 6 చేత కూడా డివిజిబుల్ అవుతుంది అని చెప్పగలం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇచ్చిన నెంబరు ఈవెన్ నెంబరా కాదా చూసుకుంటాం. ఈవెన్ నెంబర్ అయితే ఈ క్రైటీరియా మీట్ అయినట్టే. తర్వాత ఏం చేస్తాం, 3 కోసం ఏం చేస్తాం, డిజిట్ సమ్ అనేది చూసుకుంటాం. ఆ డిజిట్ సమ్ కనుక డివైడెడ్ బై 3 అవుతుందా, దెన్ ఫస్ట్ టెస్ట్, రెండు టెస్ట్, సెకండ్ టెస్ట్ రెండు పాస్ అయితే ఆటోమేటిక్గా డివిజిబుల్ బై 6 అని చెప్పేయచ్చు. ఓకేనా? సో ఫర్ సపోజ్ 2148 ఉంది. 2148 పక్కా ఈవెన్. అట్ ద సేమ్ టైం 2 + 1 is 3, 3 + 4 is 7, 7 + 8 is 15. 15 is divisible by 3. So even number divisible by 3. So obviously it is divisible by 6. Okay. Next in line divisibility by 7 అనేది చెక్ చేద్దాం. ఓకే, 7 అనేది కొంచెం ట్రిక్కీ నెంబర్ కదా. ఓకే, ఏంటి రూల్ ఏంటంటే డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 203 అనే నెంబర్ ఉంది. ఓకేనా? సో లాస్ట్ డిజిట్ ఏంటి, లాస్ట్ డిజిట్ 3 సపరేట్ చేసి రిమైనింగ్ నెంబర్ 20 అనేది పక్కన పెట్టామనుకో. ఈ 3ని ఏం చేయమంటున్నాడు వాడు, డబల్ చేయమంటున్నాడు. 3 2s 6. ఆ రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ నెంబర్లో నుంచి 6ని తీసేయాలి. తీసేస్తే ఏమొచ్చింది, 14 అని వచ్చింది.
ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ చెక్కింగ్ ఈ 203ని చెక్ చేసే బదులు ఈ 203 డివిజిబుల్ బై 7 అవుతుందా లేదా చెక్ చేయడం కొంచెం కష్టం. దాని బదులు ఈ 14ని చెక్ చేస్తే 14 డివిజిబుల్ బై 7 అయితే 203 కూడా డివిజిబుల్ బై 7 అయినట్టే. ఓకేనా? సో 14 ఈజ్ అ డివిజిబుల్ బై 7 కదా, డివిజిబుల్ బై 7 కాబట్టి 203 కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. ఓకేనా? రైట్. సో దీని వెనక ఏంటి సీక్రెట్? దీని వెనక ఏంటి సీక్రెట్ అంటే చూడండి, సీక్రెట్ అని ఏం లేదు, 203 ఉంది. ఇప్పుడు మనం వాడు ఏం చెప్తున్నాడు, ఇది 320 సపరేట్ చేయమంటున్నాడు. దీన్ని ఏదో బి అనుకో, దీన్ని ఏదో ఏ అనుకో. నువ్వేం చేయి, ఏ మైనస్ 2b చెక్ చేయి. ఏ మైనస్ 2b కనుక డివిజిబుల్ బై 7 అవుతుందా లేదా? డివిజిబుల్ బై 7 అయితే టోటల్ నెంబర్ కూడా డివిజిబుల్ బై 7 అయినట్టు ఆయన చెప్తున్నాడు. చూడండి, మ్యాథమెటికల్గా నేను ఇప్పుడు ఈ 203ని 23 అనుకోని ఏబి అనుకున్నానంటే ఈ 203ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? 20 × 10 + 3 అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. సో దాని అర్థం ఏంటి? సపోజ్ ఏబి లాగా అనుకుంటే మనం 10 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే నేను ఏంటంటే ఈ 10 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బికి డివిజిబిలిటీ చెక్ చేయాలి 7తో. ఇది చెక్ చేసేది కొంచెం కంబర్సమ్, ఇబ్బంది అనిపించి ఇది చెక్ చేస్తే చాలు బిడ్డ అంటున్నారు. ఓకే, ఏంటి ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, సపోజ్ దీన్ని చెక్ చేసే బదులు నేను దీన్ని సింపుల్గా రీఅరేంజ్ చేసుకుంటున్నాను. రీఅరేంజ్ 2 టైమ్స్ ఆఫ్ 10a + b చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ 10a + b చేస్తే 20a + 2b అవుతుంది కదా. 20a + 2b అవుతుంది. ఈ 20a + 2bని ఫర్దర్గా నేను ఇంకొంచెం మాడిఫై చేస్తే ఏమవుతుంది? 21a - a + 2b అవుతుంది కదా. సార్ ఎందుకు సార్ 21aనే అనుకున్నారు అని అంటే అదే స్మార్ట్నెస్ అంటే. 21 అనేది డివిజిబుల్ బై 7 కదా, కాబట్టి నేను 10ని 20గా మార్చాను, 20ని ఫర్దర్గా 21గా మార్చాను. ఆ రకంగా రీఅరేంజ్ చేసుకుంటే నాకేమైందంటే ఈ 21a తర్వాత -a - 2b వచ్చింది. ఓకేనా? యాజ్ ఐ ఆల్రెడీ నో దట్ ఈ 21a అనేది ఆల్రెడీ డివిజిబుల్ బై 7 అవుతుంది కాబట్టి దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఈ a - 2b వరకు నేను చెక్ చేస్తే ఈ a - 2b కనుక డివిజిబుల్ బై 7 అయ్యింది అనుకో, ఆటోమేటిక్గా నా ఒరిజినల్ నెంబర్ 10a + b అంటే వాట్ ఎవర్ ద ఒరిజినల్ నెంబర్ అది కూడా ఖచ్చితంగా డివిజిబుల్ బై 7 అయినట్టు. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 8. డివిజిబిలిటీ బై 8 నెక్స్ట్. ఇప్పుడు ఇందాక డివిజిబిలిటీ బై 4 చెప్పినప్పుడు నేను చెప్పాను కదా, డివిజిబిలిటీ బై 4 చెప్పినప్పుడు ఏం చెప్పాను? డివిజిబిలిటీ బై 4 చెప్పినప్పుడు ఏ నెంబర్ అయినా సరే 1 2 3 8 7 అలా ఉంది, ఈ లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే చాలు అని చెప్పాను 4 గురించి చెప్పేటప్పుడు. దాంట్లో కూడా సీక్రెట్ ఏం చెప్పాను? ఈ 1 2 3 తర్వాత 100 ఉన్నట్టే ఆ ప్లస్ 87 చిల్లర మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకయ్యా అని అంటే ఎనీ 100 ఈజ్ డివిజిబుల్ బై 4 కాబట్టి అని చెప్పి. సేమ్ అప్లైస్ టు డివిజిబిలిటీ బై 8 కూడా. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 15,128 అని ఉంది. ఈ 15,128 నెంబర్లో నేనేం చేయొచ్చు? 15,000 + 128 అని రాశా. సార్ అలానే ఎందుకు రాశారు అని అంటే ఎనీ 1000 ఈజ్ డివిజిబుల్ బై 8. ఎనీ 1000 ఈజ్ డివిజిబుల్ బై 8. ఎనీ 1000 బై 8 ఏమవుతుంది? 1000 బై 8 ఏమవుతుంది? 1000 బై 4 ఉంటే 250. 1000 బై 8 అంటే ఇంకొక 2 చేత డివైడ్ చేయాలి. 250 ఇంకొక 2 చేత డివైడ్ చేసి ఏమవుతుంది? 125 అవుతుంది. ఓకేనా? సో 1000 ఎనీ 1000 ఈజ్ డివిజిబుల్ బై 8 కాబట్టి ఆ 1000 అనేది మనం సైడ్ చేసేస్తే ఆ మిగతా చిల్లర ఏదైతే ఉందో ఇది డివిజిబుల్ బై 8 కాదో చెక్ చేయాలా. ఇది డివిజిబుల్ బై 8 అనుకో, ఇది డివిజిబుల్ బై 8 సపోజ్, ఆటోమేటిక్గా టోటల్ నెంబర్ డివిజిబుల్ బై 8 అవుతుంది. ఇది కాదు అంటే అది కాదు. ఓకేనా? చూడండి 128 డివిజిబుల్ బై 8. 128 బై 8 ఈజ్ 16. ఎస్, కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా డివిజిబుల్ బై 8. క్లియర్? హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే.
నెక్స్ట్ లైన్ ఈజ్ డివిజిబిలిటీ బై 9. చూడండి సేమ్ ఇప్పుడు 3కి చెప్పినప్పుడు చెప్పాను కదా, డివిజిబిలిటీ బై 3కి చెప్పినప్పుడు చెప్పాను కదా, సమ్ చేస్తే యాడ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ అండ్ ఇఫ్ ద సమ్ ఈజ్ డివిజిబుల్ బై 9 ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి 6327 అని ఉంది. 6327లో ఏం చేయాలి మనం? 6 + 3 + 2 + 7 చేస్తే ఇవి వచ్చిన అవుట్పుట్ 6 + 3 9 + 2 11 + 7 18. ఈ 18 కనుక 9 చే డివిజిబుల్ అవుతుందా లేదా? ఓకే, అయితే ఎంటైర్ నెంబర్ 6327 ఈజ్ డివిజిబుల్ బై 9 అన్నట్టుగా. సింపుల్. దీని వెనక కూడా సీక్రెట్ ఏంటంటే ఆ 3కి చెప్పాను కదా, అదే సీక్రెట్. ఏ నెంబర్ లోపలైనా ఏముంటుంది? ఇప్పుడు 10లో ఎవరున్నారు? 9 ఉంది, 1 ఉంది. ఈ 100లో ఎవరున్నారు? ఈ 99 ఉంది, 1 ఉన్నది. సపోజ్ ఒక 2000 ఉండింది అనుకో, అక్కడ ఏముండి ఉంటుంది? 999 ఒకటి, ఇంకో 999, మళ్ళీ ఈ 2 సపరేట్గా ఉండి ఉంటుంది. అంతే కదా. సో ఈ నెంబర్స్ వరకు నేను చెక్ చేసినట్లయితే నాకు ఈ నెంబర్స్ యాడ్ చేయగా ఈ 9 డివిజిబుల్ బై 9 అని తెలుసు, 99 డివిజిబుల్ బై 9 అని తెలుసు, ఇవన్నీ డివిజిబుల్ బై 9 అని తెలుసు. ఈ బ్యాలెన్స్ ఉన్న చిల్లర అమౌంట్స్ మొత్తాన్ని కలిపి చెక్ చేశానంటే నాకు సరిపోతుంది. దిస్ ఈస్ ద సీక్రెట్, సేమ్ యాజ్ ఇన్ ద డివిజిబిలిటీ బై 3 చెక్ చేసినప్పుడు ఏదైతే చేసామో అదే సీక్రెట్. ఓకేనా? హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 10. డివిజిబిలిటీ బై 10 అంటే తెలుసు కదా, ఏ నెంబర్కైనా 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? లాస్ట్లో 0 వస్తుంది. సో చెక్ చేయడం అని అంటే ఎండింగ్ 0తో ఎండ్ అవుతుందంటే ఎనీ నెంబరు, సింపుల్గా ఎనీ నెంబర్ 0తో ఎండ్ అవుతుందంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 10. ఓకేనా? 0తో కావట్లేదు అంటే నాట్ డివిజిబుల్ బై 10. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 11. డివిజిబిలిటీ బై 11 ఇది చూడండి, ఇది కొంచెం ట్రికీ. సపోజ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ డిజిట్స్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నీకు 9625 అని ఉంది. ఓకేనా? 9625 ఏం చేయాలి? ఆల్టర్నేట్ నెంబర్స్ 9 + 2 చేసుకోవాలి. 11 వచ్చింది. ఈ 2 నెంబర్స్ 6 + 5 చేసుకోవాలి. 11 వచ్చింది. సో ఈ 11 నుంచి ఈ 11 తీసేసాయి. 11 - 11 వస్తుంది 0 వచ్చిందా? పంట పండింది. 11 తోటి డివిజిబుల్ అవుతుంది. 0 రాలేదా? 11 తో డివిజిబుల్ కాదు. వేరే ఏదైనా నెంబర్ చెక్ చేద్దామా? సపోజ్ 1 2 3 2 1 అని ఉంది. సపోజ్ ఇప్పుడు ఏం చేయాలి? 1 + 3 + 1. సో 1 + 3 + 1 వేసుకుంటే ఏమైంది? 5 అయింది. ఇక్కడ 2 + 2 2 + 2 ఎంత? 4 2 + 2 4. 5 and 4 5 - 4 చేస్తే 0 అయితే రావట్లేదు కదా. 0 అయితే రావట్లేదు అంటే ఏమంటే అర్థం ఏంటి? ఈ నెంబరు నాట్ డివిజిబుల్ బై 11 అని. వెరీ సింపుల్. ఓకేనా? ఓకే, క్విక్ సమరీ. ఓకే, జస్ట్ ఒక్క 1 more minute రివిజన్. ఓకేనా? 2తో డివిజిబుల్లా కాదా చెక్ చేయాలి అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉందా లేదా చూసుకోవాలి. 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లాస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకుంటే దాన్ని బట్టి ఇచ్చిన నెంబరు 2తో డివిజిబుల్లా కాదా తెలిసిపోతుంది. వేరస్ 3కి డివిజిబిలిటీ ఆఫ్ 3 చెక్ చేయడానికి ఏం చేయాలి? సమ్ ఆఫ్ డిజిట్స్ మొత్తాన్ని 3తో డివైడ్ చేసి చూడాలి. ఒకవేళ సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక 3తో డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అయినట్టే. 4కి ఏం చెక్ చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి. లాస్ట్ 2 డిజిట్స్ 100+ ఏదో ఉంటుంది కదా, అది చెక్ చేసి అది ఓకే అనుకుంటే ఓవరాల్గా టోటల్ గివెన్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 అంటే చెప్పాను కదా 0 5 0 5 వస్తూ ఉంటుంది కదా. సో లాస్ట్ నెంబరు 0నా 5 ఐదర్ 0 అయినా పర్లేదు 5 అయినా పర్లేదు. 0 5 కాకుండా ఏ నెంబర్ వచ్చినా అది 5 చే డివిజిబుల్ కాదు. నెంబర్ 6ని చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఈవెన్ నెంబరా కాదా చూసుకోవాలి. ఫస్ట్ చూసుకుంటూ మళ్ళీ సమ్ ఆఫ్ డిజిట్స్ని కూడా చెక్ చేసి 3 చేత కూడా అవుతుందా లేదా చెక్ చేయాలి. రెండిటితోని అవుతుంది అని అంటే ఎండ్ అంటే ఏంటి? 2 both 2 and
3 2 చెక్ చేయాలి, 3 కూడా చెక్ చేయాలి. రెండింటితోనూ అవుతుందంటే 6తో అవుతున్నట్టే. ఓకేనా? నెక్స్ట్ 7కి ఏం చెప్పాము? లాస్ట్ డిజిట్ని డబుల్ చేయాలి, రిమైనింగ్ నెంబర్లో నుంచి తీసేయాలి. ఆ వచ్చిన నెంబర్ కనుక 20 - 6 14 చేసాం కదా, అలా డివిజిబుల్ బై 7 అయితే ఇచ్చిన నెంబర్ కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది, లేదంటే కాదు. నెంబర్ 8కి వచ్చేపాటికి ఏంటి? నెంబర్ 4లో 2 డిజిట్స్ చెక్ చేస్తాం. నెంబర్ 8కి వచ్చేపాటికి 3 డిజిట్స్, 1000 అనేది డివిజిబుల్ కాబట్టి ఆ లాస్ట్లో ఉండే చిల్లర రిమైనింగ్ 3 డిజిట్స్ చెక్ చేస్తాం. ఆ 3 డిజిట్స్ కనుక 8తో అయితే ఇచ్చిన గివెన్ నెంబరు 8తో డివిజిబుల్ అయినట్టే. నెంబర్ 9కి వచ్చేపాటికి ఏంటి? సేమ్ లైక్ 3కి ఎలాగైతే చెక్ చేసామో 9కి కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక 9 చేత డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబరు 9 చేత డివిజిబుల్ అయినట్టే. 10 అంటే వెరీ సింపుల్, లాస్ట్లో 0 ఉందా లేదా అనేది చెక్ చేస్తాం, అవుతుంది. దెన్ 11కి వచ్చేప్పటికి ఏం చెప్పాను? 11కి వచ్చేప్పటికి ఆల్టర్నేటింగ్ చూసుకొని ఆల్టర్నేట్ నెంబర్స్ సమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆల్టర్నేట్, సెకండ్ ఆల్టర్నేట్ ఉంటుంది కదా, ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చూసుకోండి. ఆ డిఫరెన్స్ కనుక 0 అయితే ఖచ్చితంగా నెంబర్ డివిజిబుల్ బై 11 అయినట్టే. That's all for today. Thank you. Stay tuned for more such content.